హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఏంటి భవానీ పూజా సామాగ్రి చూపిస్తుంది అనుకుంటున్నారా? అదేనండి, అక్షరాభ్యాసానికి అయితే ఏమేమి సామాన్లు కావాలో చూపిస్తాను. మా పాపకైతే మేము అక్షరాభ్యాసం చేయించాము. సో పళ్ళెం అండి, ఇత్తడి పళ్ళెం కావాలండి, నా దగ్గర అవైలబుల్ లేదు. తర్వాత కొబ్బరికాయ నేనైతే 2 కొబ్బరికాయలు తీసుకెళ్ళాను. కానీ ఒకటైతే చాలు, మన ఇష్టం ఎన్నైనా పర్వాలేదు. సో అగరబత్తులు, అలాగే బియ్యం అండి. సో బియ్యం అయితే తీసుకెళ్ళాలి. అలాగే ఆవు పాలు, బెల్లం ముక్క, సో బెల్లము, ఆవు పాలు, పన్నీరు, సెంటు. సో ఇవి సెంటు సీసా, పన్నీర్ సీసాలనమాట ఈ 2 కూడా. అలాగే కర్పూర బిళ్ళలు. సో మన గాజులు అంటే అమ్మవారికి గాజులు, సరస్వతి పూజ చేస్తారు కాబట్టి సో అమ్మవారికి గాజులు, జాకెట్ ముక్క, కొంతమంది చీరలు కూడా పట్టుకు వెళ్తారండి. తర్వాత వచ్చేసి కొబ్బరి నూనె, దీపారాజనకి ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది. సో నాకు ఆ రోజు ఆవు నెయ్యి అయితే అవైలబుల్ అవ్వలేదు. తర్వాత వచ్చేసి గంధం పొడి అండి. తర్వాత వచ్చేసి స్లేట్ పెన్సిళ్ళు, మస్ట్ అండ్ షుడ్ కదా ఇవైతే. సో ఇంకా తర్వాత మనకి కొంతమంది దండలు అవి తెచ్చుకుంటారు. సో దండ తెచ్చుకుంటే చాలా మంచిది, పూజ చేయిస్తారనమాట. సో పలకలండి, స్లేట్లు, అవి మన ఇష్టం అండి. ఒకటైతే మన పిల్లలకి పూజలో పెట్టి చేయిస్తారు, మిగతా మనం పంచుకోవడానికి ఎన్నైతే అన్ని తీసుకోవాలి. తర్వాత తమలపాకులు, అలాగే అరటిపళ్ళు, సో విడి పువ్వులు అనమాట. విడి పువ్వులు కూడా చాలా మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే గణపతి పూజ, సరస్వతి పూజ ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు, అక్షింతల పువ్వులు గట్ట. సో చెప్పాను కదండి దండ. సో దండ కూడా స్లేట్ మీద వేయిస్తారు. సో తర్వాత అక్షరాభ్యాసం వీడియో అనేది నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడైతే ఓన్లీ అక్షరాభ్యాసానికి కావాల్సిన సామానం అనమాట ఇవి. తర్వాత ఇది వచ్చేసి పసుపు అండి. సో పసుపు, అలాగే కుంకుమ. సో మన పూజా సామాన్లేనండి అన్నీ కూడా. మన పూజా సామాన్ ఏమేమి కావాలన్నీ పట్టుకెళ్ళిపోతే సరిపోతుంది. ఎటు వచ్చినా ఎగస్ట్రా మనము అదే స్లేట్ పెన్సిళ్ళు, స్లేట్లు పట్టుకెళ్తాం అంతే. తర్వాత వచ్చేసి అక్షింతలు నేను ఈ డబ్బాలు అయితే కలిపాను. తర్వాత అగ్గిపెట్టి కంపల్సరీ పెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఒక్క ప్యాకెట్లు అనమాట. అంటే అక్కడ తాంబూలాలే పెట్టమంటారు కాబట్టి సో ఒక్కలు. ఇవైతే ధూప్ స్టిక్లు అవసరం లేదండి, ఒకవేళ అవసరం అవుతారని నేను దాన్ని తెచ్చుకున్నాను, కానీ నాకు అవసరం పడలేదు. తర్వాత వచ్చేసి పసుపు కుంకుమ అండి. అమ్మవారికి జాకెట్ ముక్క గాజులో పెట్టినప్పుడు పసుపు కుంకుమ కూడా నేను పెడదామనేసి తెచ్చాను అనమాట. తర్వాత వచ్చేసి ఒత్తులు అనమాట. అంటే దీపారాధన చేసేటప్పుడు ఒత్తులు వేయాలి కాబట్టి సో ఒత్తులు నేను అన్నీ కూడా చాలా మటుకు ఇంటికాడ నుంచి తెచ్చుకున్నానండి. ఎటు వచ్చిన పన్నీరు, అలాగే గంధము, సో అలాంటివి ఇక్కడ కొన్నానమాట. తర్వాత వచ్చేసి పూజకు కావాల్సిన సామానం అండి. అంటే మనం గంట, యాకత్రి, అలాగే గంధం కలుపుకోవడానికి ఒక గిన్నె, అలాగే ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలన్నమాట. ఆవు పాలు పోసుకోవడానికి ఒక గ్లాసు, సో చెంబు కూడా తీసుకెళ్ళాలండి, ఇత్తడి చెంబు, ఇత్తడి పళ్ళెం కూడా. సో నా దగ్గర స్టీల్ పళ్ళెం ఉన్న వల్ల నేను అది తీసుకెళ్ళాను, ఇత్తడి చెంబు కూడా తీసుకెళ్ళాను. సో ఇక్కడ వచ్చేసి మా బాబు అట్లా సెల్ చూసుకుంటున్నాడు. నేను ఇది గుళ్ళోనే షూట్ చేశానండి, గుళ్ళోనే ఐడియా వచ్చింది. సో ఏమేమి సరుకులు కావాలో అన్ని పూజ సామాను వీడియో తీస్తే ఎవరికైనా యూజ్ అవుద్ది వీడియో అనేసి తీసానమాట. సో ఇక్కడ గుడి దగ్గర ఇక్కడ ఒక పైప్ అయితే అవైలబుల్గా ఉంది, చక్కగా మనం వాటర్ అవి పెట్టుకోవడానికి. నేనైతే వాటర్ పట్టిన తర్వాత కింద పెట్టేశానండి చెంబు. అంటే కట్టడం ఎలా కట్టాలో కుదరలేదు. తర్వాత వచ్చేసి నేను వీడియో ఆఫ్ చేసి మళ్ళీ వాటర్ పంపేసి అయితే నేను మళ్ళీ పట్టుకున్నాను అనమాట. సో ఈ లోపు నేను పూజకి అన్నీ సర్దుకుంటున్నాను. గణపతిని, పసుపు గణపతిని కట్ట అన్నీ చేసుకున్నాను అనమాట. అంటే ఈలోపు మా ముందు ఒకరికి పూజ చేస్తూ ఉన్నారనమాట. ఒకళ్ళు అయిపోయారు, నెక్స్ట్ ఇంకొకరికి చేస్తున్నారు. సో మాది తర్వాత ప్లేస్ కాబట్టి నేను అన్నీ సర్దుకున్నానండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.